వలన ఇక్కడ ఏంటంటే శాపాలు ఎందువల్ల వచ్చినాయి అన్నావు నువ్వు. 1 by 1 మరి భూమి ఏం చేస్తాడంటే ఎన్టీ రామారావు గారి సినిమాలో చూపించాడు. ఇప్పుడు ఒక ఆవు, ఒక గోవు ఉంటుంది. మన వ్యాస పురాణంలో కూడా, భారతంలో కూడా ఉంటుంది. ఫస్ట్ ఏం జరుగుద్దంటే కర్ణుడికి చిన్నప్పుడు కవచ కుండలాలతో అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత ఈయన వచ్చేసి ఇవి లాగేస్తాడు. ఒక బ్రాహ్మణుడు ఒక గోవు పిల్లని పెంచుకుంటుంటే ఆ ఆవు పెంచుకుంటున్నప్పుడు ఇంద్రుడు తన మాయాజాలంతో ఆ ఆవుని ఒక సింహం తరుముతున్నట్టుగా, ఒక పులి తరుముతున్నట్టుగా చూపించి, మహేంద్రజాలం అంటారు దాన్ని, అది చేయించి ఆ యొక్క ఆవుని ఆ పులి మీద వేసినటువంటి బాణం మాయమైపోయి పులి ఆ బాణం వెళ్ళి ఆవుకు తగిలి ఆ బ్రాహ్మణుడికి ఆధారమైనటువంటి ఆ గోవు చనిపోద్ది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు శాపం పెట్టాడు, నాయనా నువ్వు నాకు ఉన్న ఆధారాన్ని తీసేసావు, నువ్వు చచ్చిపోయేటప్పుడు దిక్కుమాలను జావు చచ్చిపోతావు అన్నాడు. నెక్స్ట్ రథం, ఒక చిన్న పిల్ల ఆయిల్ పడిపోతే నూనె అనేటటువంటిది కింద పడిపోతే ఏడుస్తుంటే పాపం జాలితో కర్ణుడు ఏం చేస్తాడంటే ఈ పిల్ల ఏడుస్తుంది, దీన్ని ఏమైనా సరే సంతోష పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో భూమిని ఇలా పిండేస్తాడనమాట ఆయిల్ని. అప్పుడు భూదేవి కోపం వస్తుంది. భూదేవి ఏమంటుంది, కర్ణ నీకు తెలీదా, ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయి, భూమిలో పడినటువంటిది భూమిలో ఇంకిపోతుంది, దాన్ని మళ్ళీ ఇంకొక రూపంలో నువ్వు తీసుకోవాలి తప్ప సేమ్ రూపంలో వెనక్కి తీసుకోలేము మనం కూడా. That is called as law of conservation of energy. Energy can neither be created nor destroyed but can be transformed from one form to the other. ఒకసారి మనము బొగ్గుని కాల్చేసింది థర్మల్ ఎనర్జీ, మారిపోయింది, అగ్ని మారిపోయింది. తర్వాత అది కైనటిక్ ఎనర్జీగా, పొటెన్షియల్ ఎనర్జీగా మార్చేస్తాం, హైడ్రో ఎలక్ట్రిసిటీగా మార్చేస్తాం. మళ్ళీ పాత రూపానికి అది కన్వర్సబుల్ రియాక్షన్ అయితే జరుగుతుంది. బట్ ఇది కన్వర్సబుల్ రియాక్షన్ కాదు, ఇంకొక రూపంలో తీసుకోండి ఎనర్జీని అని చెప్పింది ఈ సూత్రం. దాని ప్రకారం ఈయన నియమాలకి విరుద్ధంగా ఈయన ఏం చేశాడు, ఇర్రివర్సిబుల్ రియాక్షన్ కూడా రివర్సిబుల్ రియాక్షన్గా చేయాలి, ఇర్రివర్సిబుల్ కాదు దాన్ని చేయాలి అని దీంతో ఆయన ప్రయత్నించి భూమిని గట్టిగా పిండుతుంటే భూదేవి శపించేసింది. అవసాన సమయంలో నీకు ఈ చక్రం భూమిలో ఇరుక్కుపోవాలి అని. తర్వాత ఇక ఆఖరిగా అబద్ధం చెప్పి బ్రాహ్మడికి చదువు చెప్పనివ్వట్లేదు అంటే అబద్ధం చెప్పి వెళ్ళి పరశురాముడి దగ్గర నేర్చుకుంటాడు. ఆ పరశురాముడు ఒక క్యాస్ట్ ఫీలింగ్ పర్సన్, ఆయన బ్రాహ్మణులకు మాత్రమే నేర్పిస్తాను, నేను మిగతా విద్యలు అంటే అతని ఉద్దేశం ఏంటి, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అవతారమైనటువంటి పరశురాముడికే క్యాస్ట్ ఫీలింగ్ ఉంది అంటే సమాజంలో ఇలా ఉంటాయి. కాబట్టి అటువంటి టైంలో ఇతను అబద్ధం చెప్తే తప్పే ఉందిలే అని చెప్పేసి అబద్ధం నేర్చుకుంటే అది ఇంద్రుడు బయట పెట్టి ఇచ్చేస్తాడు. ఒక పురుగు రూపంలో వచ్చి అతని యొక్క రక్తాన్ని అంతటిని గురుసేవ చేసుకుంటున్నాడు తొడ మీద పెట్టి. అతన్ని ఆ రక్తం చూసి కర్ణ అబద్ధం చెప్పకు, నీలో ఒక బ్రాహ్మణ పుత్రుడు, బ్రాహ్మణ క్యాస్ట్ అనుకున్నాను బ్రాహ్మణుడు అని, నువ్వు నీలో క్షత్రియ తేజస్సు కనబడుతుంది, ఎంత ధైర్యం ఎంత సహనం క్షత్రియులకే ఉంటుంది, కాబట్టి నువ్వు ఇది చేసావు, నిజం చెప్పు అంటే కాదండి అంటాడు. అప్పుడు అబద్ధం చెప్పి విద్య నేర్చుకున్నావు కదా, ఆ బ్రహ్మాస్త్రం మర్చిపోగాక. బ్రహ్మాస్త్రమే కాదు, బ్రహ్మ శీర్షాస్త్రం, బ్రహ్మాండ అస్త్రం, 3 అస్త్రాలు ఇచ్చాడు. ఆ అస్త్రాలన్నీ కూడా నీకు అవసాన దశల్లో ఉపయోగపడవు అని చెప్పిస్తాడు. అప్పుడు పాపం పరశురాముడిని శరణ వేడితే ఇలా జరిగింది అని అంటే గురువుకి దయ ఉంటుంది కాబట్టి, విష్ణుమూర్తి అవతారం కాబట్టి కొన్ని ఆయుధాలు ఇచ్చి ఓకే నీకు ఇవి రిప్లేస్మెంట్ కింద ఇస్తున్నాను, పెట్టిన శాపం వెనక్కి తీసుకోవడం కుదరదు నాయన, ఇవి పెట్టి నువ్వు ముందుకెళ్ళిపో అన్నాడు అనమాట. ఇవన్నీ శాపాలమ్మ.